UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మా అక్కడి నుంచి అంతా వచ్చిన ముస్లిమ్స్ బలవంతంగా మన వారిని మతాలు మార్పించి వాళ్ళ మతోన్మాదంతో మతాన్ని విస్తృతపరుచుకుంటూ హిందూ మతాన్ని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో గత కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇక్కడ నిజంగా భారతదేశంలో పుట్టిన ముస్లిం ఎవరు లేరు, బలవంత మార్పుడే. వాళ్ళ తాత ముత్తాతలు తీసుకున్నా వాళ్ళు హిందువులుగానే ఉంటారు. అయినా కూడా భారతదేశము సర్వమత సమ్మేళనం అని కుల మతాలకు అతీతంగా భారతదేశము వాళ్ళందరినీ హక్కున చేర్చుకుంది. బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాంగులు, వలసవాదులు, ముస్లింలు అక్కడ ఓట్ల కోసం అక్కడ మద్దతు పలకడం. ఇప్పుడు మనం పోయి పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉండగలుగుతామా? మనం బంగ్లాదేశ్లో మన పరిస్థితి ఏంది? మనము 12% ఉన్న హిందువులము ఈరోజు 1% వచ్చినాం. పాకిస్తాన్లో 0%కి వచ్చినాం. కాశ్మీర్ మనది, అక్కడ హిందువులంతా జమ్మూ కాశ్మీర్ పోయినారు. మనకి ఇంకా సిగ్గుశరం లేకుంటే సెక్యులరిజం సెక్యులరిజం సెక్యులరిజం, ఏం సెక్యులరిజం? ఇంకా మనని మనం కాపాడుకోపోవడము, మన మతాన్ని మనం కాపాడుకోవడం, మన దేశాన్ని మనం కాపాడుకోపోవడం అనేది నిజంగా ఒక నీచమైన వ్యక్తులుగా గుర్తించబడతాం. అనేక సంవత్సరాలు బ్రిటిష్ వారి చేత మరియు ముస్లిం రాజ్యాల చేత పాలించబడ్డం మనం. ఇంకా మనకు ఇంత రాకుంటే మనము ఇంకా మేల్కోవాలి. ఇప్పటికైనా కొంత హిందువులు, మన యువకులు, చదువుకున్నవారు, మేధావులు మరియు పండితులు, పీఠాధిపతులు, స్వామీజీలు వీళ్ళంతా ఇంకా మేల్కొని జాగృత పరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందువుకు నేను చెప్పేది ఒకటే, ప్రతి హిందువు బంధువు. అన్ని మతాలను గౌరవిస్తూ హిందూ మతాన్ని కాపాడుకోవాలి. హిందూ మతాన్ని అభివృద్ధి అవసరం లేదు. హిందూ మతాన్ని కాపాడుకున్నప్పుడే మనము అభివృద్ధి చెందిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ మత ప్రచారం కోసం, మత అభివృద్ధి కోసం మన వాళ్ళను ఎరవేసి వాళ్ళ మతంలో చేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడైనా చేపలు పట్టేవాడు చెరువులోకి పోతాడు, సముద్రంలో పోతాడు, బావి దగ్గరికి పోతాడు, ఎర్ర పెడతాడు, చేప వేస్తాడు. అంటే సముద్రం ఉన్న కాడికి, చేపలు ఉన్న కాడికే పోతాడు. ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా హిందువుల మీద పడి మత మార్పులు చేస్తున్నారు. మనోళ్ళు ఆ ఎర్రకు ఆశపడి గాలాన్ని చిక్కొని చేప అయిపోతున్నారు. కాబట్టి అది మనం నేర్చుకోవాలి. మన సంస్కృతి ఏంది, మన హిందుత్వం ఏంది, మన దేశభక్తి ఏంది, మనం ఏంది అనేది మనం కొంచెం నేర్చుకోవాలి అని నేను కోరుతున్నా మన వాళ్ళకు. అదే సార్, ఇదంతా మార్పు రావాలి అంటే ఇంకా మీద ఈ హిందువుల దేవాలయాల పైన అటాక్ జరగకూడదు అంటే ఎలా మార్పు వస్తే బాగుంటుంది? ఎలా మార్పు లేదమ్మా, నీకు ఆకలి అయితే నువ్వు తింటున్నావు, నీకు నష్టం అయితే నువ్వు తిరగబడు. నీ ఎంబడికి 10 మందిని తీసుకెళ్ళు. ఎక్కడో ఆయన దగ్గరికి అందరు రావాలంటే రారు. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కటి ఇస్తే అందరు భయభ్రాంతులకు గురవుతారు. కాబట్టి ఒక డౌట్ ఉండిపోయింది సార్, ఏంటి అంటే మక్కాలో ఉన్నది శివలింగమా లేకపోతే దర్గానా అని? నిజం చెప్పమంటావు, అబద్ధం చెప్పమంటావు? నిజమే చెప్పండి. ఎందుకంటే దీని మీద మన పూర్వీకులు చెప్పిన ప్రకారము మక్కా ఉన్నది శివలింగము. ఎందుకంటే ముస్లిం పద్ధతులు వేరు, హిందూ పద్ధతులు వేరు. ఎక్కడైనా ముస్లిము ఏదైనా పవిత్ర స్థలంకి వెళ్ళి గుండు కొట్టుకోవడం చూసారా మీరు? కానీ అది మక్కాలో గుండు కొట్టుకుంటారు. ఎక్కడైనా ముస్లింలు ఒక గోపురం చుట్టూ ప్రదక్షిణ చేయడం చూసారా? అది హిందువులే చేస్తారు. అక్కడ మక్కాలో ప్రదక్షిణ చేస్తారు. ఎక్కడైనా ముస్లింలు శ్వేతవర్ణం అంటే తెల్ల బట్టలు వేసుకోవడం చూసారా? అక్కడ వేసుకుంటారు. ఎక్కడైనా ముస్లింలు మొక్కడం చూసారా? అక్కడ మొక్కుతారు. కాబట్టి అక్కడ ముమ్మాటికి శివలింగం అనేది మన పూర్వీకుల ద్వారా, శాస్త్రాల ద్వారా తెలుసుకోవడం మీకు చెప్పడం జరుగుతుంది. ఇది నిజమైతే నమ్మండి, అబద్ధమైతే చెప్పండి.